అవును నాయన. ప్రభా కరుణించు. నాయనా యేసు ప్రభా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోటకు మాకు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలయ్యా. నాలాట యోగ్యుడిని మీరు ఎన్నుకొని ఇంతవరకు మీ పని జరిగిస్తున్నారు. నా మట్టుకు నేను యోగ్యుడిని కాదు, కేవలము మీ దయా కృప. నాయనా ఈ సేవ నీది, ఆత్మలు నీవి. మీరే ప్రభా నాణ్యమైన వారిగా మమ్మల్ని చేయండి, నాణ్యమైన ఆత్మలను లేపండి. ఈ ప్రాంతంలో జరుగుతున్న సేవను దీవించండి. ఎలా మమ్మల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరంలో మొదటి ఆదివారము నీ ఆవరణలోకి రావడానికి మాకు దయ చూపినందుకు వందనాలు. మీరే ఈ సంవత్సరాలన్నీ మాకు దయగల తండ్రిగా ఉండి నడిపిస్తున్నారు. స్పష్టంగా మాతో మాట్లాడుతున్నారు. మా అక్కర్లన్నీ మీ సన్నిధిలో మొరపెడుతుండగా తీరుస్తున్నారు. మీకు వందనాలు తండ్రి. ఈ దినం కూడా మాతో ప్రత్యేకంగా మాట్లాడండి. లైవ్లో నీ వాక్యం వెళుతుందో వారితో మాట్లాడండి. అలాగే నేను వింటున్న వాక్యానికి ముద్ర వేసి భద్రపరచండి. ఒక్కొక్కరి అక్కర వాక్యం వింటుండగానే తీర్చబడినట్లుగా దయచూపండి. అయోగ్యుడిని నాయన నన్ను మీ సిలువ చోటన దాచి నాకు బిడ్డలకు కావాల్సిన వాకులు మీరు ఇమ్మని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మనందరం లేచి నిలవబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము పాడదాం. పాడుతుండగా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మైన దేవా మా మీదికి రండి. మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మా జీవితంలో ఉండనియొద్దు ప్రభువా. ఈ దిన ప్రత్యేకంగా నాతో మాతో మీరు మాట్లాడండి. ఒకే నిజమైన సజీవుడైన మాట్లాడే దేవుడు మీరని మీ దగ్గరకు వచ్చామయ్యా. మయ్యా శతాధిపతి మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడని ఎలా వచ్చి అడిగి బాగుపరుచుకున్నాడో, యాయిరు తన ఒకే ఒక కుమార్తె చావు బ్రతుకులో ఉందని నీ మాట కొరకు వచ్చి ఎలా తన కుమార్తెను బాగు చేసుకున్నాడో, అలాగా మీ సన్నిధిలో బాగు అవుతాము అని మీ దగ్గరికి వచ్చాము మీ మాటల కొరకు. ఈ దినం నాకు మాకు కావలసిన వాక్కులు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచండి. నిద్రాత్మ, పరిధనాత్మ, ప్రతి అలరాత్మ, చీకటాత్మ యేసు నామములో బంధిస్తున్నా. మీరే మీ కార్యాలు మా మధ్య జరిగించమని, అయోగ్యుని నా ప్రార్థన మీరు ఆలకించమని
ఈ దిన కావాల్సిన వాక్కులు మాకు మీరు ఇమ్మని యేసుని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్ ఆమెన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. లూకా సువార్త 2వ అధ్యాయము 36వ వచనము. మరియు ఆషేరు గోత్రికురాలును పనూయేలు కుమార్తెయు అయిన అన్న అను ఒక ప్రవక్తని ఉండెను. ఆమె కన్యాత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. యేసు ప్రభా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయి ప్రభా. మీరే సత్యవంతుడివి, సర్వసత్యములకు నడిపించే దేవుడవు. మా అక్కడ కొలది మీరు మాతో మాట్లాడండి, మమ్ము నడిపించండి. అయోగ్యుడిని మీ సిలువ చోట దాచి సర్వసత్యాల్లో మమ్ము నడిపించమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాక్య భాగాన్ని చూస్తుంటే యేసు ప్రభు ప్రవక్తల ప్రవచనానుసారం ఆయన నశించిపోతున్న వారిని రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. యేసు అంటే రక్షకుడు. 8వ దినమైనప్పుడు యేసు ప్రభుని దేవాలయంలోనికి తెచ్చారు. దేవాలయంలోనికి తెచ్చి ఆయనకు యేసు అని పేరు పెట్టారు, సున్నతి చేశారు. ఆ దేవాలయంలో ఉన్నప్పుడే యేసు ప్రభు దేవాలయంలోకి వచ్చినప్పుడు నజరేతు నుండి యోదయలోని బెత్లెహేము అనబడిన ఊరికి వచ్చారు. బెత్లెహేము నుండి యేసు ప్రభు యెరూషలేముకి వచ్చాడు. బెత్లెహేము నుండి యెరూషలేముకి 16 కిలోమీటర్ల దూరం. చిన్నవాడైన 8 రోజుల బిడ్డ అయినటువంటి యేసయ్యను ఎత్తుకొని తండ్రి యోసేపు దేవాలయానికి వచ్చాడు. 8 రోజుల పిల్లోడిని ఎత్తుకొని ఎప్పుడన్నా వచ్చావా సర్లా మందిరానికి? 8 రోజుల పిల్లోడిని ఎత్తుకొని వచ్చావు మందిరానికి? ఎప్పుడు వచ్చావు? ఎప్పుడు పిల్లవాడిని తీసుకొని వచ్చావు? 3వ నెలకి 4వ నెలకి నువ్వు తెచ్చావా? తేజ అమ్మా 28 రోజులకు మందిరాన్ని తెచ్చావు. కానీ ఇక్కడ యేసు ప్రభుని లూకా 2:21లో ఎప్పుడు తెచ్చారో చూడండి. ఆ శిశువుకు, లూకా 2:21, ఆ శిశువుకు సున్నతి చేయవలసిన 8వ దినము వచ్చినప్పుడు గర్భమందు ఆయన పడకమునుపు దేవదూత చేత పెట్టబడిన యేసు అని పేరు వారు ఆయనకి పెట్టిరి. మోషే ధర్మశాస్త్ర ప్రకారము బలి అర్పించడానికి ఆయన్ని తీసుకొని ఎక్కడికి వచ్చారు? వారు ఆయనను 24వ వచనం చివరి భాగంలో వారు ఆయనను యెరూషలేమునకు తీసుకొని పోయిరి. యెరూషలేముకు తెచ్చారండి 8 నెలల పిల్లవాడిగా. దేవుని మందిరానికి మన బిడ్డలను తెచ్చినప్పుడు వారు ప్రయోజకులు అవుతారు. ఎందుకంటే దేవుని మందిరంలో దేవుడు ఉంటాడు. ఆ మందిరంలో అప్పటికే సిమియోను అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన ప్రవచించాడు. ఆ తర్వాత దేవాలయంలో ఎవరున్నారట? అన్న అనే ప్రవక్తని అంటే ప్రవచించామా, జరగబోయే వాటిని చెప్పే ఆమె. అన్న అంటే దయా లేక కృప అని అర్థం. అన్న అంటే దయ లేక కృప అని అర్థం ఇచ్చేటువంటి పేరు. ఈమె ఆషేరు గోత్రికురాలు. ఆషేరు అంటే యాకోబు కుమారులలో ఒకడు. యాకోబు పుట్టిన కుమారులలో 12 మందిలో ఆషేరు అనేవాడు ఒకడు. ఈ ఆషేరు గురించి దేవుడు ఆయన ఎలాగ యాకోబు ఎలా ప్రవచించాడు? ఆషేరు ఎవరు చూస్తే 20వ వచనము 49వ అధ్యాయము ఆదికాండము 49వ అధ్యాయము 20వ వచనంలో ఆషేరు బయట తీసుకెళ్ళమ్మా, నువ్వు బయట తీసుకెళ్ళి. ఏంట్రా అంత పెద్దగా అరుస్తావు? ఓకే.
ఆషేరు అంటే ఎవరు? ఆషేరుని దీవిస్తున్నాడు తండ్రి అని యాకోబు. ఆషేరు వద్ద శ్రేష్టమైన ఆహారము కలదు, రాజులకు తగిన మధుర పదార్థములు అతడు ఇచ్చును. శ్రేష్టమైన ఆహారము ఆషేరు దగ్గర ఉంది. రాజులకు కావలసిన మధురమైన పదార్థాలు ఆషేరు దగ్గర. రాజులే ఆయన దగ్గర తినేవాళ్ళు. ఎంత విలువైన దీవెన కలిగిన వాడు ఆషేరు. ఆ గోత్రములో పుట్టిన ఆమె ఎవరో? అన్నా. ఆషేరు అంటే భాగ్యవంతుడు, భాగ్యవతి అని అర్థం. భాగ్యవంతుడు. అందుకే ఆషేరు దగ్గర ఆహారం ఉంది. రాజులకే ఆయన ఆహారం పెడతాడు, అంత భాగ్యవంతుడు. ఇటువంటి కుటుంబంలో పుట్టిన ఆమె ఎవరో? అన్నా. ఆమె జీవితాన్ని చూస్తుంటే ప్రవక్తని కన్యాత్వము మొదలుకొని 7 ఏళ్ళు పెనిమిడితో సంసారం చేసింది. కన్యాత్వము, కన్యగా 13 సంవత్సరాలు అయ్యాక 12-13 సంవత్సరాలకి జనరల్గా పెద్ద పిల్ల అయ్యింది అంటారు కదా. 12 లేక 13 జనరల్గా జరుగుతుంది. మెచ్యూర్ అయ్యింది అంటారు. యవనస్తులలో అయితే, మగపిల్లలు అయితేనే గొంతు మారుతుంది, ఆడపిల్లలు అయితే శరీర భాగాల మార్పులు వస్తుంటాయి. ఈ వయసు 12 లేక 13 అంతేగా. 13 సంవత్సరాలు అనుకుంటే 7 సంవత్సరాలు, 13 సంవత్సరాలకి పెళ్ళైతే 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. 7 సంవత్సరాల భర్తతో కాపురం చేసింది. 7 సంవత్సరాలకే అంటే తనకి 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి భర్తను పోగొట్టుకుంది. భర్త చనిపోయిన తర్వాత దేవుడిని నిందించలేదు. ఆ దేవుడికి దయలేదు, నా భర్తే కావాలా, ఆ దేవుడికి దయలేదు, నా భార్యే కావాలా, ఆ దేవుడు బ్రతికించవచ్చు కదా, ఆ దేవుడు నమ్ముకున్నాను కదా, ఆ దేవుడు నాకేం చేశాడు అని నిందించవచ్చు, గొనగొచ్చు, దేవుడిని తిట్టుకోవచ్చు, దిగాలు పడతావచ్చు, సొంత ఆలోచనలతో రకరకాల ప్రయత్నాలు చేయొచ్చు. లేదు అంటే ఇంకొకరిని పెళ్లి చేసుకోవచ్చు, లేదు తల్లిదండ్రుల ద్వారానన్నా ఇంకొక అతన్ని పెళ్లి చేసుకోవచ్చు. కానీ ఏ ఆలోచన ఆమెకు లేదు, రాలేదు. 7 సంవత్సరాల దేవుడు కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. దేవుని చిత్తం ఏంటో నాకు తెలియదు. దేవుని దయ లేకుండా నేను ఎలా కాపురం చేయగలను? ప్రభువు ఇష్టమైంది నా భర్తను తీసుకున్నాడు. ఇక మిగిలిన జీవితము ఆ ప్రభు కోసం బ్రతుకుతా. ఏంటంటే ఆమె ఆలోచన. 20 సంవత్సరాల వయసు అండి, భర్త చనిపోయాడండి. 13 సంవత్సరాలు అయితే 7 సంవత్సరాల భర్తతో కాపురం చేస్తే 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి భర్త చనిపోతే దిగాలు పడలేదు, సొంత ఆలోచనలతో శరీరాశలతో నిండి ఉండలేదు, ఎట్లా ఎవరితోనో సంబంధం పెట్టుకోలేదు, తల్లిదండ్రులతో నాకు ఇంకో పెళ్లి చేయండి అని గొడవ చేయలేదు, మీ ఇష్టం లేకపోతే నేను ఎవరో ఒకరు చేసుకుంటానులే అంటూ ఇష్ట ప్రకారం నడవలేదు. తన జీవితంలో నేను విధవరాల్ని, ఈ జీవితము ప్రభు కొరకే అర్పించుకుంటాను అనుకుంది. బైబిల్లో మొట్టమొదట విధవరాలు అన్న మాట నిర్గమకాండము 22వ అధ్యాయము 22వ వచనంలో ఉంటుంది. మొట్టమొదట విధవరాలు అనే మాట అంటే మొట్టమొదటి భర్త చనిపోయిన వాళ్ళని విధవరాలు అన్నారు. ఈ మొదటి మాట ఏమొచ్చింది? విధవరాలైనా విధవరాలనైనా దిక్కులేని పిల్లలనైనా బాధ పెట్టకూడదు. మొట్టమొదటగా దేవుడు చెప్పాడు. విధవరాలిని కానీ తల్లి తండ్రి లేని వారు దిక్కులేని పిల్లలను కానీ ఎన్నడూ మనము బాధ పెట్టకూడదు. అది బహు కష్టము, నష్టము, శాపము. కొంతమంది విధవరాలను చిన్నచూపు చూస్తూ ఉంటారు. ఒక ప్రక్కన భర్త పోగొట్టుకొని దుఃఖంలో ఉన్న ఆమె ఇంతకాలము భర్తతో ఉండి కొన్నిసార్లు కొంతమంది ఆ దుష్టుడైన భర్త పోతే పోయే దరిద్రం వదిలింది అనుకుంటారు కొంతమంది.
కొంతమంది ఏమో ఎంత ప్రాణంగా చూసుకున్నాడు నన్ను, ఈ లేకపోతే నేను బ్రతకలేను అనుకుంటారు. ఈ దినాలలో దురలవాట్లు, చెడు అలవాట్లు భయంకరంగా పెరిగిపోయి ఇష్టానుసారంగా బ్రతకటం వల్ల కొంతమంది భార్యలు అభిగయ్యేలాగా ఈడు పనికిమాలినోడు అండి, ఏముంది, మొరటోడు, దుష్టుడు అంది. కొంతమంది భర్తలు దుష్టులు, పనికిమాలినులే. కానీ భార్య తన నైజం వలన, వారి నడవడి వలన అటువంటి వారిని ఏం చేయాలి? రాబట్టుకోవాలి ప్రభు కోసం. దేవుని వాక్యం చెబుతుంది, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూచి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టబడవచ్చు. భార్యల యొక్క జీవితము, మాటలు, మాదిరిని బట్టి దుష్టుడైన భర్త కూడా మారతాడు. కొంతమంది భార్యలు నోరు ఉందని ఇష్టం వచ్చినట్టుగా ఆడి పారేసుకుంటూ ఉంటారు, మాట్లాడేస్తూ ఉంటారు, భర్తని రెచ్చగొడుతూ ఉంటారు, ఇంకా అతను దుష్టుడైపోతూ ఉంటాడు. కానీ ప్రేమతో భర్తని రాబట్టుకోవాలి. కొంతమంది దేవుళ్ళు నడుస్తూనే ఉంటారు, దేవుళ్ళు నడుస్తూనే అంటారా, కానీ కొంతమంది భర్తలు మూర్ఖులుగా ప్రవర్తిస్తూ ఉంటారు. వారి పట్ల జ్ఞానంగా మీరు ప్రవర్తించాలి. కొన్నిసార్లు మూర్ఖుడికి మూర్ఖంగానే జవాబు చెప్పాలి. సామెతలు 26వ అధ్యాయంలో దేవుని వాక్యం చెబుతుంది, మూర్ఖునికి మూర్ఖంగా జవాబు చెప్పు, లేకపోతే నేనే జ్ఞానిని అనుకుంటాడట. ఏముంది? మూర్ఖునికి మూర్ఖంగానే జవాబు చెప్పు. 5వ వచనము. 4వ వచనము, వాని 5వ వచనంలో వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇవ్వు, అలా ఇవ్వకపోతే వాడు తన దృష్టికి తాను జ్ఞానిని అనుకుంటాడు. 4వ వచనంలో వాని మూఢత చొప్పున మూర్ఖునికి ప్రత్యుత్తరం ఇయ్యొద్దు, ఇస్తే నువ్వు కూడా అలాగే అయిపోతావు, మూర్ఖుడు అయిపోతావు. కాబట్టి రెండు కూడా సమానంగా ఉన్నాయి. మూర్ఖునికి మూర్ఖంగా సమాధానం ఇవ్వు అన్నాడు, లేకపోతే ఆడికి నేనే జ్ఞానిని అనుకుంటాడు, పొగరగా మాట్లాడతాడు, కాబట్టి ఇవ్వాలి అని అంది. ఇంకొక దగ్గర ఏమో ఇవ్వద్దు, అదే అధ్యాయంలో 4వ వచనంలో ఇవ్వద్దు, ఇస్తే నువ్వు కూడా ఆడిలాగానే అయిపోతావు, మూర్ఖుడిలాగానే. సో ఆచితూచి మాట్లాడటం నేర్చుకోవాలి. ప్రభువుని నమ్మిన వారు ఎలా మాట్లాడాలో ఆచితూచి మాట్లాడాలి. నడవడిని బట్టి భర్త నడవడిని బట్టి మార్చబడతాడు. కొంతమంది దేవుని దగ్గరికి వస్తున్నారు, భర్తలో భార్య దేవుని దగ్గరికి వస్తుంది, కానీ భర్తలో మార్పు రాని పరిస్థితులు కొన్ని ఉంటున్నాయి. ఎంత దుఃఖమో కదా. ఆయన మాత్రం మారడు, నువ్వేమింటున్నావు మందిరంలో అంటాడు. ఆ మాత్రం మారదు, నువ్వేమింటున్నావు అంటది. సరిగ్గా వింటే మీ జీవితాలు మారిపోతాయి, కుటుంబాలు దీవించబడతాయి. దేవుని వాక్యంలో 1 కొరింథీ 7వ అధ్యాయము 14వ వచనంలో విశ్వాసురాలైన భార్యను బట్టి అవిశ్వాసైన భర్త మార్చబడతాడు. అవిశ్వాసులైన భార్య విశ్వాసుడైన భర్తను బట్టి మార్చబడతాడు. భార్యలో విశ్వాసం ఉంటే ఆ విశ్వాసము భక్తి లేని భర్తను మారుస్తుంది. భక్తి కలిగిన భర్త ఉంటే భక్తి లేని భార్యని తన జీవితం ద్వారా మార్చాలి, లేకపోతే పిల్లలు పాడైపోతారు. భార్యాభర్తలు సరిగ్గా ఎదగకపోతే పిల్లలు పాడైపోతారు. దేవుని వాక్యం చెప్తుంది 1 కొరింథీ 7:14. ఎంతమంది జీవితాలలో విధవరు అంటే చులకనగా చూచేవారు ఉన్నారు. అత్తగారు చులకనగా చూడవచ్చు, మామగారు చులకనగా చూడవచ్చు, తోడి కోడళ్ళు లేక మర్దులు కుటుంబంలో ఉన్నవారు అసలే భార్య భర్తను పోగొట్టుకొని ఏడుస్తుంటే బాధపడుతుంటే బాధపడేవారిని ఇంకా బాధ పెట్టేవాళ్ళు సమాజంలో కొల్లలు కనిపిస్తున్నారు. ఎంత శాపం అండి. భర్త పోయి ఎంతకాలం ఉన్న భర్త బలహీనుడే చనిపోతే నీ ముఖం చూడకూడదు, ఇక్కడుండి మాకు అనర్థం ఏంటి, ఏమంటారు, నువ్వు వెళ్ళి వేరే ఊరు వెళ్ళి రావాలి. ఏమ్మా ఎంత దుఃఖం అండి. నీ ముఖం చూపించబాకు, పొద్దున్నే ఎదురయ్యావా, ఎంత బాధ అండి. అది మనిషి ప్రతి ఒక్కరిలో మనసు ఉందండి.
ఆ మనసు నొచ్చుకుంటుందండి, బాధపడుతుందండి. ఇనుము విరిగితే అతకొచ్చు, మనసు విరిగితే అతగలమా? అతగలేమండి. అసలే భర్త ఇంతకాలం కాపురం చేసి తోడుగా ఉన్న భర్త వెళ్ళిపోతే బాధపడుతున్న ఆ సహోదరిని ఆదరించాల్సింది పోయి సూటిపోటి మాట్లాడటం ఎంత తప్పో కదా. అటువంటి స్త్రీని చులకనగా చూడటం ఎంతమంది యవనస్తులైన వారు ఇది భర్త లేడరా అని ఇష్టం వచ్చినట్టు పొగరగా ప్రవర్తించే వారిని చూస్తున్నాము. అలాగే భర్త లేడుగా నా ఇష్టం వచ్చినట్టుగా నేను బ్రతుకుతా అనే బరి తెగించిన స్త్రీలను కూడా యవన విధవరాలను చూస్తున్నాము. కానీ ఈ విధవరాలైనటువంటి ఆశ్చర్య గోత్రికులైన అన్న ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించటం లేదు. ప్రభు నాకు ఇంతవరకు నా భర్తతో ఉండే సమయం ఇచ్చాడు, ఈ మిగిలిన సమయం ఎంతైనా ఇక ప్రభువే నా భర్త, ఆయన ఏం చెప్తే అలాగ బ్రతుకుతా అన్నది. బైబిల్లో ఆదికాండము 38వ అధ్యాయము 11వ వచనములో తామారు అనే విధవరాలు బైబిల్లో కనిపిస్తుంది. విధవరాండ్రను దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు అని వాక్యం చెప్పింది. ఈ అధ్యాయంలో 38వ అధ్యాయం ఆదికాండంలో తామారు అనే విధవరాలు కనిపిస్తుందండి. ఎలాగ యోధా తన జ్యేష్ఠ కుమారుడైన ఏరుకు తామారు అని దానినిచ్చి పెండ్లి చేశాను. 6వ వచనము. యోధా జ్యేష్ఠ కుమారుడైన ఏరు యెహోవా దృష్టికి చెడ్డాడు కాబట్టి యెహోవా అతన్ని చంపేశాడు. కాబట్టి తామారు అంటే ఈత చెట్టు అని అర్థం. తిన్నగా పెరుగుతున్న ఆమె విధవరాలైపోయింది. భర్త ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తుంటే చంపి పడేశాడు దేవుడు ఆయన్ని. దేవుడు ప్రేమించి నీ కుటుంబ జీవితాన్ని ఇస్తే భర్తవైన నీవు నీ ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తే దేవుడు నీ భర్తవైన నిన్ను చంపేస్తాడు. గుర్తుపెట్టుకో. దేవుడు ప్రేమించి కుటుంబాన్ని ఇచ్చాడు నీకు, దేవుడు ప్రేమించి భార్యని ఇచ్చాడు, బిడ్డలు ఇచ్చాడు. ఇష్ట ప్రకారము ప్రవర్తిస్తేనంట యెహోవా దృష్టికి చెడ్డోడయ్యాడంట. అందుకని యెహోవా జ్యేష్ఠ కుమారుడైన ఏరుని చంపేశాడట. కాబట్టి తామారు అనే ఆమె భార్య విధవరాలైపోయింది. దేవుని వాక్యము 146వ కీర్తన 9వ వచనములో, కీర్తనలో 146వ అధ్యాయము 9వ వచనములో ఆయన తండ్రి లేని వాడిని విధవరాండ్రను ఆదరించువాడు. ఎవరు? ఈ లోకంలో ఎవరు ఆదరించేవారు లేకపోవచ్చు, విధవరాల్ని చులకనగా చూడొచ్చు. కానీ నా దేవుడు యేసయ్య విధవరాండ్రని తండ్రి లేని వారిని ఆదరిస్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయం 17వ వచనము. ఏంటి దేవుడు ఏం చేస్తాడు? ఏలనగా నీ దేవుడైన యెహోవా పరమదేవుడు పరమప్రభు అయి ఉన్నాడు. మహాదేవుడు ఆయన, పరాక్రమవంతుడు, భయంకరుడైన దేవుడు. నరుల ముఖమును లక్ష్య పెట్టడు, లాంఛం పుచ్చుకోడు. 18వ వచనం. ఆయన తల్లిదండ్రులు లేని వారికి విధవరాలకి న్యాయం తీరుస్తాడు. ఈ మహాదేవుడు ఏంటంట? ఈ మహాదేవుడు తండ్రి లేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి అంటే అనాథలకి, విధవరాండ్రకి న్యాయం తీరుస్తాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనము. తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షముగా వాదించండి. ఏంటి? తండ్రి లేని వారికి న్యాయం తీర్చండి, విధవరాల పక్షంగా వాదించండి, వాళ్ళ పక్షంగా న్యాయం చేయండి. విధవరాల పక్షంగా మనుషులు ఈ దినాల్లో కనిపించటం లేదు. ఏమిస్తావు? కొంతమంది జీవితాలలో దుష్టులు
నీ శీలాన్ని ఇస్తావా అని అడుగుతున్నారండి విధవరాల్ని. ఎంత దుఃఖం కదా. భర్త పోయి బాధపడుతుంటే నాతో వస్తావా? ఎంత దుష్టిలో చూడండి, లోకం ఎలా అయిపోయిందో చూడండి. విధవరాల పక్షంగా వాదించమంటే విధవరాలి జీవితాన్ని దోచుకోవాలనుకుంటున్నారు శాపగ్రస్తులు. ప్రియులారా, దేవుని వాక్యం చెబుతోంది, జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనము. జకర్యా గ్రంథము 7వ అధ్యాయము 10వ వచనంలో దేవుని వాక్యం చెబుతున్న మాటలు ఏముందో చూడండి. దేవుని వాక్యము, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు నీ సహోదరులలో ఎవరికి కీడు చేయ తలంచొద్దు. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. ప్రభు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడో చూడండి. ఇదే మాట ద్వితీయోపదేశకాండం 22 నిర్గమకాండం 22:22లో చదివాం. విధవరాండ్రను, దిక్కులేని పిల్లలను బాధ పెట్టకూడదు అని చదువుకున్నాం. దేవుడే వీరిని ఆదరిస్తాడు అని కీర్తనలో 146:9లో చదువుకున్నాం. తండ్రి లేని వారికి, విధవరాండ్రకు వారి పక్షంగా వాదించండి అని మనం చదువుకున్నాం. ఈ జకర్యాలో విధవరాల్ని, తండ్రి లేని వారిని, పరదేశులను బాధ పెట్టొద్దు, దేవుడు వారి పక్షంగా ఉంటాడు. వారి పక్షంగా వాదించొద్దు, దేవుడు వాళ్ళ పక్షంగా ఉంటాడు. వాళ్ళని బాధ పెట్టొద్దు. అనాథలని, భర్త పోగొట్టుకున్న విధవరాల్ని బాధ పెడితే దేవుడు ఊరుకోడు. దేవుడు విధవరాడ పట్ల ఎంత ప్రేమ కలిగినోడు ఉంటాడంటే, లూకా సువార్త 4వ అధ్యాయము 26వ వచనంలో, ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలు ఉన్నా దేవుడు ఆయన సేవకుడైన ఏలియాని సారేపతు విధవరాలు ఇంటికి పంపించాడు. ఇశ్రాయేలీయుల్లో అనేక మంది విధవరాలున్నా దైవజనుడు ప్రవక్త అయిన ఏలియాని సారేపతు అనే ఊరికి వెళ్ళి అక్కడ ఆ విధవరాలు ఇంటికి పంపించాడు. విధవరాలకి వేరే బాధ్యత ఉండదు కాబట్టి ఒకడే కొడుకున్నాడు, కొడుకుని చూసుకుంటుంది. నెక్స్ట్ దైవజనుడు ఉన్నాడు కాబట్టి బాధ్యతగా చూసుకోగలదు. దేవుడు 1 రాజులు 17వ అధ్యాయము 20వ వచనంలో ఆ విధవరాలు ఇంట్లో పోషించబడ్డాడు. అమ్మా ఎక్కడికి, ఏంటమ్మా? అయ్యా భయంకరమైన కరువు ఉందయ్యా, బుడ్డిలో కొంచెమే పిండి ఉంది, బుడ్డిలో కొంచెమే నూనె ఉంది, తొట్టెలో కొంచెమే పిండి ఉందయ్యా. చావాకు మునుపు బిడ్డకి ఒక అప్పం చేద్దామని పుల్లల కోసం వచ్చానయ్యా. ఓకే తల్లి, నువ్వు పోయి మొదటి అప్పం నాకు తీసుకురా. మొదటి అప్పం నీకా? అవును తల్లి, నాకే. దేవుడు కరువు తీర్చే వరకు నీ తొట్టులో పిండి అవ్వదు, బుడ్డిలో నూనె అవ్వదు, వెళ్ళు. విశ్వాసముతో వెళ్ళిపోయింది. చాలే బాబు, ఒకడే కొడుకు, మనం ఒకడే విధవరాలు అయిపోయా నేను, వాడే కొడుకు, అమ్మ ఆకలి ఆకలి అంట ఏడుస్తున్నాడు, కొంచెమే పిండి ఉందయ్యా, 1-2 అప్పాలు అవుతాయి, రొట్టెలు అవుతాయి, చావాకు మునిపాడికి పెడదాం అనుకున్నానయ్యా, నువ్వేంటి నీకు పెట్టమంటావు? ఆ పిల్లవాడికి పెట్టాలని పుల్లల కోసం వస్తే నీకెక్కడ కనిపించానయ్యా నేను, నువ్వెక్కడ దాపులు ఇచ్చావయ్యా అంటలేదు. దైవజనుడు చెప్పాడు, వెళ్ళు, మొదటిది నాకు తీసుకొనిరా. దేవుడు మరలా ఈ కరువు తీర్చి ఆహారం పంపే వరకు తొట్టిలో పిండి అవ్వదు, బుడ్డిలో నూనె అవ్వదు, వెళ్ళు. ఆమె విధవరాలు దేవుని మాట నమ్మింది, దైవజనుని మాట నమ్మింది. కుటుంబస్తులు నమ్మటం కంటే విధవరాలు త్వరగా నమ్ముతుంది మాటలు. అందుకే చాలామంది మోసపోతారు, లోకస్తుల మాటలు నమ్మి. దేవుని సేవకుల మాటలు కొంతమంది నమ్మి దీవించబడుతున్నామని చూస్తున్నాం. దైవజనుడు చెప్పినట్టుగానే వెళ్ళింది, అలాగే చేసింది. ఆ కరువు తీరే వరకు ఆ తొట్టులో పిండి అవ్వలేదు, బుడ్డిలో నూనె అవ్వలేదు. ఈలోపు
ఆ పిల్లవాడు జబ్బై చచ్చిపోతాడు, ఏడుస్తూ ఉంటుంది. దేవుని సేవకుడు వెళ్ళి 20వ వచనంలో, మొదటి రాజులు 17:20 ప్రభుని అడుగుతున్నాడు. ఏలియా దైవజనుడు అడుగుతున్నాడు, ప్రవక్త అడుగుతున్నాడు, ప్రభువా నన్ను చేర్చుకున్న ఈ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించయ్యా. ఏమంటున్నాడు? నన్ను చేర్చుకొనిన ఈ విధవరాలి కుమారుణ్ణి బ్రతికించయ్యా. దైవజనుడు ప్రార్థిస్తూ ఉండగా ఆ విధవరాలి కుటుంబంలో ఉన్న లోటు తీర్చబడింది, బిడ్డ బ్రతికాడు. దేవుని వాక్యం చెబుతుంది, అపోస్తలుల కార్యాలు 6వ అధ్యాయము 1వ వచనము. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయము 1వ వచనములో విధవరాలని చిన్న చూపు చూడకూడదు అన్నాడు. తక్కువగా వారిని చేసి మాట్లాడకూడదు. మన సహోదరులు కష్టంలో ఉన్నారు, ఆదరించాలి, ఆదుకోవాలి. విధవరాండ్రను చిన్న చూపు చూడకూడదు. 1 తిమోతి 5వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యం ఎంత స్పష్టంగా ఏమేమి చెబుతుందో చూడండి. ప్రభు వాక్యం చెబుతున్న మాటలు చూస్తుంటే 5వ అధ్యాయము 3వ వచనంలో నిజముగా అనాథలైన విధవరాండ్రను సన్మానించుము. అనాథలు ఎవరూ లేరు, అటువంటి వారిని మనం ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి. ఏ విధవరాలకైనా పిల్లలు కానీ మనుములు కానీ ఉండిన ఎట్లా మొదట తన ఇంటి వారి ఎట్లా భక్తి కనపరచాలి. తమ తల్లిదండ్రులకు ప్రత్యుపకారం చేయడానికి నేర్చుకోవాలి. పిల్లలుంటే ఆ పిల్లలు అమ్మలే నాన్నలేడ్లే అని ఆ అమ్మని వదిలేయకూడదు అని. ఇక్కడ మనవరాలు ఉన్నారు, మా నాయనమ్మ, మా అమ్మమ్మ చిన్నప్పుడే మా తాత చనిపోయాడు, మేము జాగ్రత్తగా చూసుకోవాలని బాధ్యతగా చూసుకోవాలట. చూడండి వాక్యం ఎంత స్పష్టంగా చెప్తుందో చూడండి. విధవరాండ్రు ఎలా ఉండాలి? కొంతమంది జీవితాలలో 11వ వచనము, యవనస్తులైన విధవరాండ్రను లెక్కలో చేర్చొద్దు, వారు క్రీస్తుకు విరోధంగా నిరంకుశులైనప్పుడు తమ మొదటి విశ్వాసం వదులుకొనిరనే తీర్పు పొందిన వారే పెండ్లాడకూడదురు. యవనస్తులైన విధవరాండ్రు ఇంటింటా తిరుగులాడుచు బద్ధకరాండ్రు అవుతారు, బద్ధకస్తులు అవుతారు, ఆడరాని మాటలు ఆడతారు, వదరబోతులు ఎక్కువ మాట్లాడతారు, పరులజోలు పోతారు. కాబట్టి అటువంటి వారు పెళ్లి చేసుకోవాలి. యవనస్తులైన విధవరాండ్రు ఇంటింటి తిరగకూడదట, బద్ధకస్తులుగా ఉండకూడదట, నోరుంది కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదట, ఆడరాని మాట్లాడుతూ వదరబోతున్నట్టు ఎక్కువ మాట్లాడుతూ ఉంటారట, పరులు జోలిపోతారట. ఇలాంటి స్టేజ్లో ఉండకూడదు అని చెప్తున్నారు. ప్రియులారా, ఈ చూడండి సత్క్రియలు 10వ వచనము. సత్క్రియలకు పేరు పొందిన విధవరాలు పిల్లలను పెంచి పరదేశులకు ఆతిథ్యమిచ్చి పరిశుద్ధుల పాదాలు కడిగి శ్రమపడే వారికి సహాయం చేసి ప్రతి సత్కార్యము పూనుకుందైతే ఆమెను విధవరాండ్ర లెక్కలో చేర్చవచ్చు. ఎలాంటి వాళ్ళంట? సత్క్రియలు చేయాలంట, మంచి పేరు పొందాలంట, ఆతిథ్యం ఇవ్వాలంట, పిల్లలను పెంచాలంట, పరిశుద్ధుల పాదాలు కడగాలంట, శ్రమపడే వారికి సహాయం చేయాలంట, ప్రతి సత్కార్యం మంచి పనులు చేయడానికి పూనుకోవాలట. ఇలాంటి వారిని విధవరాండ్ర లెక్కలో చేర్చాలి, మంచి వాళ్ళ లెక్కలో చేర్చాలి. ప్రభు కాళ్ళంటే చాలా ఇష్టము. నిజమైన భక్తి ఏంటి? నిజమైన భక్తి ఏంటి? నిజమైన భక్తి ఏంటి? ఇప్పుడు దాకేంటి నిజమైన భక్తి ఏంటి? యాకోబు 1:27 రెడ్డింగ్ తనలైన్ చేయండి. నిజమైన భక్తి ఏంటో చూద్దాం. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. నిజమైన భక్తి ఏంటి? నువ్వు భక్తి చేస్తున్నానంటున్నావు, దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి కష్టాలలో పరామర్శించాలి, ఇహలోక మాలిన్యం అంటకుండా తన్ను తాను కాపాడుకోవాలి. ఇది నిజమైన భక్తి. ఏంటి ఏంటి నిజమైన భక్తి అంటండి.
విధవరాండను పరదేశులను, విధవరాండను దిక్కులేని పిల్లలను ఇబ్బందుల్లో పరామర్శించాలి, బాధ పెట్టకూడదు. అన్నా వెళ్ళిపోదాం ఇప్పుడు అన్న దగ్గరికి. విధవరాలు 7 సంవత్సరాలకే పెళ్ళైన 7 సంవత్సరాలకే భర్త చనిపోయాడు. మంచి యవ్వనానికి వచ్చింది, 20 సంవత్సరాల వయసు. ఇటువంటి పరిస్థితులలో ఆమె నా జీవితం ముగిసింది, నీకు అయిపోయింది నా పని, మా ఆయన పోయాడుగా నేను కూడా చచ్చిపోతా అనుకోలేదు. ఇప్పటి వరకు నా భర్తతో ఈ సమయం గడిపాను, మిగిలిన సమయం అంతా దేవుడితో గడుపుతా. ఇది మిగిలిన సమయము నా దేవుడితో గడుపుతా అని మందిరానికి వెళ్ళిపోయింది, యెరూషలేముకి వెళ్ళిపోయింది. ఎంతకాలం వెళ్ళింది? 84 సంవత్సరాలు దేవుని సేవలో ఉంది. అబ్బా ఎంత పెట్టండి, 84 సంవత్సరాలు. 37వ వచనము లూకా సువార్త 2వ అధ్యాయం. 84 సంవత్సరములు విధవరాలుగా ఉండి దేవాలయాన్ని విడవలేదు, ఉపవాస ప్రార్థనలు వదలలేదు, రాత్రి పగళ్ళు సేవ చేస్తూ ఉంది దేవుని మందిరంలో. ఏంటండి భక్తి ఏమది? ప్రభు దగ్గరికి వచ్చావు, 1/2 నిమిషం 2 గంటలు అరగంట భక్తేనా ఇది? ఎప్పుడు ప్రార్థన అయిపోద్దా, ఎప్పుడు వెళ్ళిపోదామా? కొంచెంసేపు మందిరం కూర్చొని ప్రార్థన చేసుకుందాం. కొంతమందికి ఉండదు, తుర్రుమని పరిగెత్తడమే. తుర్రుపెట్ట ఎక్కడికి వెళ్ళామంటే తుర్రుమంట ఇంటికి పరిగెత్తేనట. కొంతమంది జీవితాల్లో తుర్రుమంట పరిగెడతారు ఇంటికి. ఏం పారిపోద్దాం? ఇప్పుడు అన్నం తినపోతే చస్తావా? ఒక పూట గేదెలు వదలకపోతే పోతామా? ఒక పూట పని చేయకపోతే ఏమైపోతాం? ఈమె జీవితాన్ని చూస్తున్నాం, నేర్పుతుంది మనకి. నేను దేవుడిని ప్రేమించాను, దేవుడి మందిరాన్ని ప్రేమించాను. 84వ కీర్తన 1వ వచనంలో సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణం చూడవల్లని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది అంటాడండి నీ కీర్తనాకారుడు. ఇంకా ఈయన అంటాడు 4వ వచనంలో నీ మందిరమందు నివసించువారు ధన్యులు అంటాడు. నీ మందిరములో ఉండేవారు ధన్యులు, నిత్యము నిన్నే స్తుతిస్తారు. నీ ఆవరణములో 10వ వచనము, నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించడము కంటే నా దేవుని మందిర ద్వారం దగ్గర ఉంటావు నాకు మేలు అంటాడండి. భక్తి లేని గుడారాలు బిల్డింగ్లో ఉండటం కంటే నా దేవుడు మందిర తలుపు దగ్గర ఉంటే చాలు. మందిర తలుపు ధనవంతుల ఇళ్ల కంటే శ్రేష్టమైంది అని ఎంచాడండి. నీ ఆవరణములు ఒక్క రోజు గడుపుట 1000 రోజుల కంటే శ్రేష్టం అంటున్నాడు. మందిరం, దేవుని మందిరం అంటే వీడికి ఎంత ప్రాణమో చూడండి. ఈమెకి ఇల్లు వదిలేసి ఆ భర్త చనిపోయాడు. అక్కడే ఉంటే వాళ్ళు వీళ్ళు సూటిపోటి మాటలంటారు, అనరాని మాటలంటూ ఉంటారు, లేక యవనస్తులైన వారు ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తారు. నో నో నో, నేను అక్కడ ఉన్నాను, దేవుడి మందిరానికి వెళ్ళిపోతా. నా వలె దుఃఖములో ఉన్నవారికి, నా వలె కష్టములో ఉన్నవారికి, నా వలె బాధలో ఉన్నవారికి, నా వలె అవమానంలో ఉన్నవారికి, నా వలె దుఃఖములో ఉన్న వారిని నేను ఆదరిస్తా. ఆదరించే స్థలము దేవుడి మందిరం. దేవుడి మందిరాన్ని నేను విడిచిపెట్టను. దేవుడి మందిరాన్ని, దేవుడు ఉండే స్థలాన్ని నేను వదిలేయను. దేవుడు ఉండే స్థలాలే నాకు ఉండే స్థలం, నాకు భద్రత ఇచ్చేది. దేవుడు ఉండే స్థలమే నన్ను ఆదరించేది. దేవుడు ఉన్న స్థలమే నన్ను పోషించేది. దేవుడు ఉన్న స్థలమే నాకు భద్రత ఇచ్చేది. దేవుడు ఉండే స్థలమే ఇతరులకు దీవెనకరంగా నన్ను చేసేది అని ఆలోచించింది. దేవుడు ఉండే స్థలం, దేవుడి మందిరం అంటే నీ ఉద్దేశం ఏంటి? దేవుని మందిరం అంటే నీ ఆలోచన ఏంటి?
దేవుని మందిరం గురించి నీవేమనుకుంటున్నావు? ఈమె దేవాలయమును విడవటలేదు. 84 సంవత్సరాలుగా మందిరములు, యెరూషలేం మందిరంలోనే ఉండిపోతుంది. బంధువుల ఇంటికి వెళ్దామా? ఎప్పుడు ఇల్లే, ఇప్పుడు ఇదేనా ఇల్లు, సెలవులు వచ్చినాయి, ఎటో ఒకటి వెళ్దాం. ఈ దినాల్లో మనుషులు తయారైపోయారు. అలాగే సెలవులు వచ్చినాయి, అమ్మ అమ్మ ఎప్పుడు ఇక్కడేనమ్మా, వెళ్దామమ్మా మామ ఇంటికి వెళ్దాం, వెళ్దామమ్మా అమ్మమ్మ ఇంటికి వెళ్దాం, వెళ్దాం అమ్మ నాన్నమ్మ దగ్గరికి వెళ్దాం, అటు వెళ్దాం ఇటు వెళ్దాం, ఎప్పుడు వెళ్దాం. తిరిగే బుద్ధే, తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదట. ప్రభు దగ్గరికి వస్తే రెండింటికి కళ్ళాలు పడతాయి. ఏంటి తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోవు. వీడికి కళ్ళెం యేసు దగ్గరికి వస్తేనే పడుతుంది. సెలవులు కదా అట్టే వెళ్దాం ఇటు వెళ్దాం, రోజు ఇక్కడే ఉంటే బోరు కొడుతుంది. ఏం కొడుతుంది? బోరా. రోజు ఇక్కడేనా, రోజు ఇదే ఇల్లా, రోజు ఇదేనా, నాకు రోజు ఇదే అన్నావా, రోజు ఇదే కూర, ఏం లేవా, మాకు వద్దులేపు, బోరు కొడుతుంది. రోజు అన్నం తిని 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 బోరు కొడుతుంది. దేవుడి దయ వల్ల అదే బోరు కొట్టదు. అన్నం ఎంత తిన్నా రోజు తింటున్నాం మనం. ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఎప్పుడైనా బోరు కొట్టిందా? రోజు చికెన్ తినాలంటే బోరు కొట్టొచ్చాము. బోరు కొడుతుంది అంటాము. రోజు ఇక్కడే ఉంటాం, బోరు కొడుతుంది, అమ్మ ఇటు వెళ్దాం అన్నా దేవుడి మందిరంలోనే ఉండిపోయింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు. బోరు కొడుతుంది, మా అమ్మగారింటికి వెళ్తాను, బోరు కొడుతుంది, మా బంధువుల ఇంటికి వెళ్తాను, బోరు కొడుతుంది, మా ఆయన చచ్చిపోయాడు కదా మా అత్తయ్య గారి ఇంటికి వెళ్తాను, బోరు కొడుతుంది, అటు వెళ్తా ఇటు వెళ్తా నై. బోరు కొడుతుందని అటు ఇటు వెళ్ళలేదు. ఎక్కడుంది? 1 నెల 2 నెలలు కాదు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు. ఎక్కడుంది? ఎన్ని సంవత్సరాలు? 84 సంవత్సరాలు దేవుడు మందిరంలోనే ఉంది. బా, ఎంత ఆనందం అండి! దేవుని మందిరంలో ఉన్న ఆనందాన్ని ఆస్వాదిస్తుంది, ఆశీర్వాదాలు పొందుకుంటుంది. కష్టంలో ఉన్న వారిని ఆదరిస్తుంది, కష్టంలో ఉన్న వారికి సహాయం చేస్తుంది. దేవుడు నిన్ను ఎందుకు తెచ్చాడు మందిరానికి? నువ్వేం చేస్తున్నావు? నీలా కష్టంలో ఉన్న వారిని ఎప్పుడైనా ఆదరించావా? బాధలో ఉన్న వారికి ఏమైనా యేసయ్య నమ్ముకో, నీకు ఈ సహాయం దొరుకుతుంది. ఇదిగో మా మందిరంలోకి రా, దేవుని సేవకులు ఉన్నారు, వాక్యం చెప్తారు, మీ జీవితం దీవించబడుతుంది. ఎప్పుడైనా చెప్పావా? వస్తావు పోతావు, వస్తావు వెళ్తావు, అంతేనా? 84 సంవత్సరాలు మందిరాన్ని వదలలేదు. ఏంటి? ఎంత ఇష్టమైన మాట నాకు. 37వ వచనంలో 84 సంవత్సరాలు విధవరాలుగా ఉండి దేవాలయమును విడువక ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తుంది. 1 రోజా 2 రోజుల, రాత్రి పగలు ఉపవాస ప్రార్థన. ఉపేక్షించుకొని వాక్యం ద్వారా తను పరీక్షించుకొని ప్రభువుకు సమర్పించుకొని మోక్షం చేరాలి అని ఆశపడుతుంది. ఉపవాసము, ఉపేక్షించుకోవటం, పరీక్షించుకోవటం, వాక్యం ద్వారా పరీక్షించుకోవటం, తను సమర్పించుకోవటం, ప్రభువుకు సమర్పించుకుంది. ముక్తిని చేరటం, మోక్షం చేరటం. దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి తను పరీక్షించుకుంటూ ప్రభువుకు సమర్పించుకుంటూ వాక్యం విన్న తర్వాత పరలోకం చేరాలని ఆశపడుతూ నాలా కష్టంలో ఉన్న వారికి సహాయపడాలి అనుకుంటుంది. ఉపవాసం ఉండి ఆమె ప్రార్థన చేస్తుంది. ప్రభా, నాలా ఎవరు దిక్కులేని వాళ్ళు అవ్వనియొద్దు ప్రభా. నాలా విధవరాలుగా ఎవరు కానియొద్దు ప్రభా. విధవరాలైన వారు సొంత నిర్ణయాలు తీసుకొనియొద్దు ప్రభా. విధవరాళ్ళతో ఆత్మహత్యలు చేసుకొనియొద్దు ప్రభా. వారు నీ మార్గంలోకి రావాలి, నిన్ను నమ్ముకోవాలి, దీవించబడాలి, ఆదరించబడాలి, సహాయం పొందుకోవాలి. నువ్వే వారిని కాపాడు. మందిరానికి వస్తున్న వారికి సాక్ష్యం చెప్తుంది. నిద్ర అనేది ఆమెకు తెలియటం లేదు. ఎప్పుడు ఎవరు వస్తారు? కొన్నిసార్లు గుళ్ళకి రాత్రి పగలు వస్తూనే ఉంటారు కదా. యెరూషలేం అంటే చాలా పేరుగాంచిన దేవాలయం. ఎన్నెన్నో ప్రాంతాల నుండి వచ్చేవారు. అటువంటి వారికి ఏం చేస్తుంది ఈమె? దేవాలయం వదలకుండా అక్కడికి వచ్చిన వారికి రాత్రి పగలు ఉపవాసం ప్రార్థన చేస్తూ సేవ చేస్తుందండి.
రాత్రేయింబగళ్ళు సేవ చేయుచుండెను. రాత్రి పగలే సేవ చేస్తుంది. ఎందుకు ఈమె జీవితం రాత్రి పగలు దేవుని మందిరంలో సమర్పించుకొని ప్రార్థన చేస్తుంది? ఆ దినాలలో భయంకరంగా పాపం పెరిగిపోయింది. అన్యాయము, అక్రమము, హత్యలు, ఆచార వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీలు భయంకరంగా పెరిగిపోయాయి. ప్రజలు హత్యలతో చంపబడుతున్నారు, ఆదరణ లేని వారైపోతున్నారు, దోచుకోబడుతున్నారు. మెస్సియా వస్తాడని ఎదురు చూచారు. యేసయ్య వస్తాడు, అన్నీ మాకు చెప్తాడు అని ఎదురు చూస్తున్నాడు. మెస్సియా వస్తే మా సమస్యలు తీరతాయి. యోహాను సువార్త 4వ అధ్యాయం. మెస్సియా వస్తే మా కష్టాలు తీరతాయి. 25వ వచనము. సమరయ స్త్రీ యేసయ్యతో అంటుంది, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చుననియు నేను ఎరుగుదును. ఆయన వచ్చి మాకు సమస్తమును తెలియచేయును అని చెప్పింది. ఏమంటుంది? క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయును. మెస్సియా వస్తాడు, మాకన్నీ ఆయన చెప్తాడు. ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో అన్నీ ఆయన మాకు చెప్తాడు. యేసయ్య ఏమన్నాడు? 26వ వచనంలో, యోహాను 4వ అధ్యాయం. యేసు, నీతో మాట్లాడుచున్న నేనే మెస్సియాని. అమ్మా సమరయ స్త్రీ, నేనే అమ్మా మెస్సియాని నీకు చెప్పాగమ్మా, తెలియజేసాగమ్మా. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తము తెలియచేయును అన్నావుగమ్మా. చెప్పానమ్మా, నీ పెనిమిటి కాదు ఇప్పుడు ఉన్నవాడు. 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాదు. ఎవడో వచ్చాడు మీ ఇంటికి, సమస్తం చెప్తాను. చెప్పాగా తల్లి, నేనే అమ్మా మెస్సియాని. ఈ మెస్సియా యేసయ్య ఆయన సేవకుల ద్వారా నీకు జరగబోయేవి, జరుగుతున్నాయి అన్నీ చెప్తాడు. నీ జీవితమే చెప్తాడు. వింటున్నావా? దిద్దుకుంటున్నావా? ప్రభు కోసం బ్రతుకుతున్నావా? అన్నా యెరూషలేముకు వచ్చేసింది, మందిరంలో ఉంది, వచ్చేవాడిని అందరినీ ఆదరిస్తుంది. ఎంతోమంది మందిరానికి వస్తున్నారు, ఆదరిస్తూ. నీకు తెలుసా? అందరికి వందనాలు చెప్పి బాగున్నారా, ఎట్లా ఉన్నారు ఎప్పుడైనా అడగటం తెలుసా? వస్తావు, వింటావు, వెళ్తావు. వస్తావు, కొంచెం కూరుకు పడతావు, నిద్రపోతావు, వెళ్తావు. అంతేనా? వస్తావు, అది గోడ కనుక్కొని వేస్తుంది నిద్ర. ఏం చేస్తావు? వస్తున్నారు, వింటున్నారు, వెళ్తున్నారు, లేక వస్తున్నారు, నిద్రపోతున్నారు, వెళ్తున్నారు, లేక వస్తున్నారు, మీ సమస్య చెప్పుకుంటున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, వెళ్తున్నారు. అంతేనా? నిరాదరణలో ఉన్నవారు, కష్టములో ఉన్నవారు, బాధలో ఉన్నవారికి యేసే సహాయం చేస్తాడని ఎప్పుడైనా చెప్పారా మీరు? ఎంతమంది చెప్పారు? మందిరంలో వచ్చేవాళ్ళకి ఎప్పుడైనా చెప్పుకుంటున్నారా? మీ ఇంటి పక్కన వాళ్ళకి అడగట్లా, మందిరంలో వచ్చేవాళ్ళకి ఎప్పుడైనా చెప్పారా? వీళ్ళు మందిరంలో ఉన్న వాళ్ళు చెప్తుందేమా? వచ్చిన వాళ్ళందరికీ ఏం చెప్తుందేమా? ఏం చెప్తుంది? దేవాలయం విడవక ఉపవాసముతో ఉపవాస ప్రార్థనలు రేయింబగళ్ళు సేవ చేస్తుంది మందిరంలో. ఎన్ని రకాల ప్రజలు వస్తారు. కష్టాల్లో ఉన్నవాళ్ళు వస్తారండి మందిరానికి, బాధల్లో ఉన్నవాళ్ళు వస్తారండి. గుడ్లకి ఎవరు వస్తారండి? ఒకసారి మొక్కుకొని తీర్చుకోవడానికి వస్తారు, మొక్కుకోవడానికి వస్తారు. దేవుడా నాకు ఈ కష్టం తిరిగితే అయ్యా నీకు ఎంత కానికిస్తానయ్యా. ఒక ఆయన గుడి దగ్గర ఒక స్థలానికి వెళ్ళి ఏడుస్తున్నాడంట. ఏమని ఏడుస్తున్నాడు? ఒక అయ్యగారి సమాధి దగ్గరికి వెళ్ళి మోకరించి ఏడుస్తున్నాడంట. అయ్యా మా అన్నయ్య ఉన్నాడయ్యా, నన్ను బాగానే చూసుకుంటాడయ్యా, కానీ మా వదిన గయ్యాళిదయ్యా, ఆమె అసలు అన్నం పెట్టదు నాకు. మా అన్నయ్య ఉంటే చూస్తుంది కానీ ఆయన లేనప్పుడు ముందు వెళ్తే చూడదు. తీర నేనేది కష్టపడి పని చేసుకుంటుంటే కరెంటు పని స్తంభం ఎక్కితే ఆ స్తంభంలో కరెంటు ఉండి కరెంటు ఉండి షాక్ అయి కింద పడిపోయాను, మాడి చచ్చిపోవాల్సిన బ్రతికించావు. ఇప్పుడు చూస్తే అవయవాలన్నీ కాలిపోయినాయి, కురీపుగా అయిపోయాను, నన్ను ఎవరు చూడలేకపోతారు, అసహ్యంగా ఉన్నాను. ఎలాగన్నా అయ్యా నన్ను కాపాడయ్యా, ఏదైనా ఉద్యోగం ఇయ్యా, నీకోసం బ్రతుకుతానయ్యా అని ఏడుస్తున్నాడట మందిరంలో. ఆ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి
నాకు దిక్కెవ్వరూ లేరయ్యా, కాపాడితే నువ్వే అయ్యా, ఇంటికి వెళ్ళ మా వదిన మా అన్న ఇంటికి వెళ్ళనయ్యా, నువ్వేం చేస్తావో అయ్యా అని పిల్లోడ్లాగా ఏడుస్తున్నాడు అంటండి ఆ సమాధి దగ్గర. చాలామంది వస్తున్నారు ఆ సమాధి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. అయ్యగారు గొప్ప అయ్యగారు అంటున్నారు, సమాధి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నారు. కొంతమంది ఆ సమాధి దగ్గర ఉన్న మట్టి తీసుకొని తింటున్నారు. మట్టి తింటే పిల్లలు పుడతారా? కడుపులో గడ్డలు పుడతాయి, పిచ్చి పని చేయబాకండి. దేవుడి సేవకుడు ఆయన పని చేసి వెళ్ళిపోయాడు. సమాధి దగ్గర ఏముంటుంది? ఆయన శరీరం ఉంటుంది, కుళ్ళిపోయినటువంటివి ఉంటాయి, లేక ఎముకలు మిగులుతాయి అంతే, లేక అవి కూడా ఉండవు. ఆ మట్టి తింటే ఏమొస్తుంది? చివరికి ఈ సమాధి దగ్గర లాభం లేదులేని మొత్తం ఏం చేశారు? ప్లాస్టింగ్ చేసి పడేసారు. రాళ్ళు వేసి చుట్టూ ప్లాస్టింగ్ చేసి పడేశారు. రాళ్ళు వేసి గోడలు కట్టి దిమ్మ కట్టి పడేశారు మొత్తం. ఇక మట్టి లేదు, పాడలేదు తింటాకి. ఇక రాళ్ళు పిక్కు తినాలి. మనుషులు ఈ దినాల్లో ఎట్టండులు తయారయ్యారో చూడండి. మట్టి తింటే పిల్లలు పుడతారా? ఆయన మనలాంటి మనిషి, నేను మీలాంటి వాడినే. ఆ మట్టి తింటే సమాధి దగ్గరికి వెళ్ళి ఆ మట్టి తింటే నీకే పిల్లలు పుడతారు, కడుపులో గడ్డలు పడతాయి. పిచ్చి పనులు చేయకండి, చేస్తున్నారు ఈ దినాల్లో. సమాజం అలా తయారైపోయింది. అక్కడుండి ఏడుస్తున్నాడు దేవుడి సేవకుడు, ఆ సమాధి దగ్గరికి ఉండి ఏడుస్తున్నాడు. చాలామంది వస్తున్నారు, దండం పెట్టుకున్నారు, ఏదో ప్రార్థన చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఇతని వెళ్ళటానికి ఏ మార్గం తెలియదు. ఏంటి? ఇతని వెళ్ళటానికి ఏ మార్గం తెలియదు. వెళ్తే అన్నింటికి వెళ్ళాలి, వదిలిన చోట్ల సరిగా ఎటు వెళ్ళాలి? మరీనా మీకు ఇల్లు ఉంది కాబట్టి వెళ్తాం, మీ మనవాడు వద్దన్నాడు కాబట్టి వెళ్ళావు, ఇంకొక ఊరు బంధువులు ఉన్నారు కాబట్టి వెళ్ళావు. మరి దిక్కు లేదు ఈయనకి, ఎక్కడికి వెళ్తాడు? అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. ఉదయం అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, అందరు దండం పెట్టుకున్నారు, వెళ్ళిపోతున్నారు, వండుకు తింటున్నారు, ఏమో చేస్తున్నారు. ఈయన అక్కడే ఉండి ఏడుస్తున్నాడు. అదే ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా యేసయ్యా, నీ సేవకుడు ఉన్న మందిర స్థలం ఇది. అయ్యా దిక్కులేనోడయ్యా, నన్ను ఆదరించయ్యా, ఎవరో ఒకరు దారి పుట్టించి నాకు ఒక ఉద్యోగం ఇప్పించయ్యా ఏడుస్తుంటే. అక్కడ ఒక ఆయన వచ్చి, బాబు ఏంటయ్యా, ఏం పేరు నీ పేరు? అయ్యా నా పేరు ఇది. ఏంటి నీ బాధ? నీ ఊర్లేదయ్యా నా పేరు. ఏదన్నా పని ఉంటే చేసుకుంటానని యేసయ్యని అడుగుతున్నానయ్యా, చేస్తావా పని? దా తీసుకుని వెళ్ళిపోయి పని ఇచ్చాడు. పనిలో నమ్మకంగా ఉండటం చూశాడు. అలా 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 గవర్నమెంట్ దానికి తీసుకెళ్ళాడు. ఆయన తెలిసిన వాళ్ళతో చెప్పించాడు. ఒక కరెంటు డిపార్ట్మెంట్లో ఒక మంచి ఉద్యోగం ఇప్పించాడు. పర్మనెంట్ అయిపోయింది, పెద్ద అధికారి అయిపోయాడు. ఏడుస్తున్నాడు. దరిద్రుడిని, దిక్కులేనోడిని దేవుని మందిరం దగ్గర, దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏడ్చాను. ఆ దేవుడు నన్ను కనికరించాడు, ఒక అధికారిని పంపాడు, ఆయన ద్వారా ఉద్యోగం వచ్చింది, ఇది నన్ను పెద్ద అధికారిని అయ్యాను. ఆ దేవుడే పెళ్ళయింది, పిల్లలు పుట్టారు, వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి. ప్రభువు దగ్గరికి వచ్చినప్పుడు ప్రభు నిన్ను ఆదరిస్తాడు. నీ బంధువులు నిన్ను ఆదరించరు, నీ స్నేహితులు నిన్ను ఆదరించరు, నీకున్న ఏది నీకు ఆదరణ ఇవ్వదు. యేసయ్య ఆదరించేవాడు. దేవుని బిడ్డలు నిన్ను ఆదరిస్తారు. అన్నా మందిరములో ఉండి కష్టములో ఉన్నవారిని, బాధల్లో ఉన్నవారిని, సమస్యలతో వచ్చిన వారిని వారితో మాట్లాడుతూ, వారి కొరకు ప్రార్థన చేస్తూ వారిని ఆదరిస్తుంది. అది నేర్చుకో. దేవుని మందిరంలోకి వచ్చావు. ఈమె మందిరంలో ఉంటే యేసయ్యని తీసుకొచ్చారు. 38వ వచనము, లూకా సువార్త 2వ అధ్యాయం. ఆమె కూడా, అన్న కూడా ఆ గడియలోనే లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెడుచున్న వారందరితో ఆయనను గురించి మాట్లాడుచుండెను. విడిపించేవాడు ఎవరా? మెస్సయ్య వస్తాడు, విడిపిస్తాడు అని ఎదురు చూస్తుంటే ఆ యేసయ్యే దేవాలయానికి వచ్చాడు. ఆ అందరితో వచ్చిన వారందరితో యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఉంది. వారు ప్రభు ధర్మశాస్త్రం చొప్పున సమస్తము తీర్చిన పిమ్మట యేసయ్యని తీసుకొని గలిలయలోని నజరేతుకు వెళ్ళిపోయారు. ఆ యేసయ్యను చూచిన అన్న, రక్షకుడు విమోచకుడైన యేసయ్యను చూచిన అన్న ఆదరించబడింది, అనేకులకు సహాయపడింది. విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో యేసయ్య గురించి మాట్లాడింది. యేసయ్య ద్వారా ఆనందం, ఆదరణ పొందుకుంది. అన్నా దేవుడి మందిరంలో ఉంది, కష్టాల్లో ఉన్న వారికి సహాయపడింది.
విమోచించే రక్షకుడి కొరకు కనిపెట్టిన ఆ రక్షకుడిని చూచింది అన్న. దేవుడిని చూచావా? దేవుని స్వరం విన్నావా? కష్టంలో ఉన్న వారు సహాయపడ్డావా? సహాయపడుతున్నావా? పడకపోతే ఇప్పుడే ప్రభు చెప్పు, ప్రభా ఎంతకాలం ఇలా ఉంటాను ప్రభా. విధవులను దిక్కులేని పిల్లలను చూసి నిందిస్తున్నావా? ఎగతాళి చేస్తున్నావా? సూడిపెట్టి మాట్లాడుతున్నావా? ప్రభు ఒప్పుకోడు. నిజమైన భక్తి ఏంటి? నిజమైన భక్తి ఏమని ప్రభు చెప్పాడు? నిజమైన భక్తి యాకోబు 1:27 దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించాలి. అది నిజమైన భక్తి. పరదేశులను కష్టాలలో పరామర్శించాలి. అన్నా మెస్సియా విడుదల వస్తుంది. ఆయన మెస్సియా వస్తాడు, మనల్ని ఆదరిస్తాడని చెప్పి వచ్చిన వారందరినీ ఆదరిస్తుంది. యెరూషలేముకు తేబడిన యేసయ్యని కనుగొంది. విమోచన కొరకు కనిపెట్టుకునే వారందరితో యేసు ప్రభు గురించి చెప్పింది, ఆనందాన్ని పొందుకుంది. రక్షకుడు యేసు ప్రభు ద్వారానే నీకు ఆదరణ, యేసు ప్రభు ద్వారానే నీకు సమాధానము, రక్షకుడు యేసు ప్రభు ద్వారానే నీకు నెమ్మది, రక్షకుడు యేసు ప్రభు ద్వారానే నీకు విడుదల. ఎవరో నీకు విడుదల ఎవరో. 2024 సంవత్సరం దొరికిపోయింది, నూతన సంవత్సరం వచ్చింది. విడుదల పొందావా? ఆదరణ వచ్చిందా? సహాయం పొందుకున్నావా? నీ జీవితంలో నీవు నీ బిడ్డలకి ఆదరణ నెమ్మది ఇవ్వగలవా? యేసయ్య నమ్ముకుంటే మాత్రమే ఆయన నీకు నీ కుటుంబానికి ఆదరణ ఇవ్వగలడు. నీవు పొందిన ఆనందాన్ని రక్షకుని దగ్గర ఇతరులకు పంచుతున్నావా? రక్షకుడు యేసయ్య నమ్ముకోవటం ద్వారా నెమ్మది, సమాధానము, ఆశీర్వాదాలు, ఆరోగ్యం పొందుకున్నావు. యేసయ్య లేకపోతే ఏమయ్యేవాళ్ళు? యేసయ్య లేకపోతే ఇప్పటికి నేను చచ్చిపోయేవాడిని అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. యేసయ్య లేకపోతే ఏమ్మా నిద్రపోతున్నావా? యేసయ్య లేకపోతే చచ్చిపోయేదాన్ని ఈ పాటికి అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. నువ్వు అందుకే ఎత్తలా, అందుకే అడుగుతున్నా నిన్ను. ఎప్పుడో చచ్చిపోయేవాళ్ళమండి. ఆ ప్రేమమ్మడి మనల్ని బ్రతికిచ్చాడు, ఆదరించాడండి. ఆయన ఉండబట్టి ఇది నా సజీవులుగా ఉన్నాం. మరి నువ్వు పొందిన ఆదరణ, నువ్వు పొందిన రక్షణ ఎంతమందికి చెప్పావు? ఒకప్పుడు ఇలా ఉన్నా, యేసయ్య నమ్ముకున్నాక ఇలా ఉన్నా నేను చెప్తావా? ఎన్నోసార్లు నేను చెప్పా, యేసయ్య లేకపోతే విజయ్ కుమార్ లేడు అని. దేవుడే లేడని తిట్టిన నాలాంటి వాడిని ప్రభు ద్వేషించలా, నన్ను ప్రేమించాడు, రక్షించాడు. ఆయన వాక్యం ఇచ్చి రక్షించాడు. నా కుమారుడా నువ్వే నా పని చేయాలరా అని ఆయన నా పనికి నన్ను పిలిచాడు. ఆయన వాక్యం చెప్తుండగా ఎంతమంది ఆదరణ పొందుతున్నారు. లైవ్లో వాక్యం వింటారు. సామాన్యమైనవే మన వస్తువులు, ఉపకరణాలు, పెద్ద పెద్దవి కాదు, చిన్నవి. దీని ద్వారానే వాక్యం వెళ్తుంది. వాక్యం వింటున్న వారు ఎంతమంది నా ఫోన్లు చేస్తుంటారు, అయ్యా ఈ సమస్యలు ఉన్నాం, మీరు చెప్తున్న మీరు చెప్పి మీ మందిరంలో చెప్తున్న సాక్ష్యాలు వింటున్నాము, ఇదిగో ఈ సమస్య మాకుందయ్యా, మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేసిన తర్వాత బాగైపోయిన వాళ్ళు, అయ్యా వందనాలు అయ్యా, చాలా స్థలాల్లో ప్రార్థన చేయించుకున్నా కానీ బాగుకాల, మీరు ప్రార్థన చేశారు, నేను బాగుపడ్డాను, వందనాలు అయ్యా, ఎక్కడయ్యా మీ సెంటర్ అని అడుగుతారండి. ప్రభువు దగ్గర ఉన్నావు, పొందిన మేలు, ప్రభు ద్వారా నీవు పొందిన ఆనందం ఇతరులకు పంచుతున్నావా? కష్టాలలో ఉన్న వారికి నీ యేసయ్య ఎంత గొప్పడో చెప్పి వాళ్ళ కొరకు ప్రార్థన చేయగలుగుతున్నావా? అన్నా రాత్రి పగలు ఏం చేసేదట? ఉపవాసం ఉండి ప్రార్థన చేసేదట. ఆహారం మాని, ప్రభా ఆ ఊరి నుండి వాళ్ళు వచ్చారయ్యా, వాక్యం చెప్పానయ్యా, వాళ్ళని మార్చయ్యా. ఉపవాసం ఉండి తినకుండా ప్రార్థన చేసేదటండి. తిండికి ఆమెకు సమయం లేదు, తిండికి సమయం లేదు ఆమెకి. యేసయ్య ప్రేమతో నిండి ఇతరులకు ప్రేమను పంచింది, రక్షకుడిని పంచింది, విమోచకుడిని అనేకులకు పంచింది. వారి కొరకు రాత్రి పగలు మందిరంలో ఉండి కన్నీటితో ప్రార్థన చేసింది. ప్రభు నిన్ను మందిరంలో ఉంచాడు, ప్రభు ఆయన వాక్యం నీకు అందిస్తున్నాడు. యేసయ్య ప్రేమ ఏంటో నువ్వు పొందుకున్నావు. యేసు ఎంత గొప్ప దేవుడో నీకు తెలుసు. ఎంతమందికి ఆయన ప్రేమను చాటావు, ప్రకటించావు, ప్రేమను చూపావు. లేకపోతే క్షమించయ్యా, ఇక్కడ నుండి ఈ సంవత్సరం ఉన్నా నేను ఆయన పని చేస్తా, నీకోసం బ్రతుకుతా, ఏ ఒక్కరికైనా నీ గురించి చెప్తా, అన్నలాగా నన్ను చేయవా అని అడుగుదాం. మన మధ్యలో ఇటువంటి అన్న లాంటి వారు లేచును గాక.
ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రభు చెప్పండి. ప్రభువా, నిజమే, నేను ఈమె జీవితాన్ని చూస్తుంటే ఏమి చేయలేదయ్యా, నీ కోసం క్షమించయ్యా. అన్న నీ కోసం ఎంత చేసిందయ్యా. 84 సంవత్సరాలు ఊరు లేదు, బంధువులు లేరు. ఏమి తింటుందో, ఏమి కట్టుకుంటుందో, ఎక్కడ నిద్రపోతుందో. మందిరం అండి, మందిరంలో ఎప్పుడు పడుకుంటారండి? మందిరం అండి, మందిరంలో పడుకోవడానికి స్థలం లేదు. ఎక్కడుందో మరి పాప మా తల్లి. మందిరం బయట ఏదైనా చిన్న పాక వేసుకుందేమో మరి ఆవరణం బయట. నిద్రకు స్థలం లేదు, ఎక్కడ తింటుందో. ఏంటండి ఆమె మనసు? ప్రభా, నన్ను కనికరించి ఆ భక్తి నేర్చుకోలేకపోయాను, నన్ను క్షమించు. ప్రభా, ఈమెకున్న మెట్టు నేను అందుకోలేకపోయాను, నన్ను క్షమించు. అన్నలాగా నేను నిలబడలేకపోయానయ్యా, నన్ను క్షమించయ్యా. ఎప్పుడయ్యా నేను ఈ మెట్టుకొచ్చేది? ఎప్పుడయ్యా ఈ మెట్టుకొచ్చేది? వింటము వెళ్ళటమేనా? నీ కొరకు బ్రతికేది ఎప్పుడు? తండ్రి, నన్ను క్షమించు తండ్రి, క్షమించు తండ్రి. నీ ప్రేమను పొందుకున్నాను కానీ నీ కొరకు బ్రతకలేదు తండ్రి. యేసు ప్రభువా, మీ పాద సన్నిధిలో చేరి బ్రతిలాడుకున్నా ప్రభువా. నిజంగా ఈ వాక్యం వింటున్నప్పుడు అన్న ఎంత విలువైన ఆమె. 13 సంవత్సరాలు కన్యాత్వం మొదలుకొని 7 సంవత్సరాలు పెనిమిడితో కాపురం చేసింది. 20 సంవత్సరాలు వచ్చేటప్పటికి భర్త చనిపోయాడు. వేరే ఆలోచన లేదు. అక్కడి నుండి మందిరానికి వెళ్ళింది. 20 సంవత్సరాలు, 84 అంటే 104 సంవత్సరాలు ఆమె బ్రతికింది. 84 సంవత్సరాలు మందిరంలోనే ఉండి రాత్రి పగలు ఏడుస్తూ ప్రార్థన చేసేది. వచ్చిన వాళ్ళకి సేవ చేసింది. దేవుని మందిరంలో ఉండి సేవ చేసిందయ్యా. సౌఖ్యం కొరకు, డబ్బుల కొరకు పనిచేయలా. కష్టాలలో ఉన్న ఆత్మలను, దుఃఖములో ఉన్న వారిని ఆదరించింది. అక్కర్లో ఉన్నవారు, రోగాల్లో ఉన్నవారికి నీ ప్రేమను చాటింది. అలాగా మమ్మను చేయి తండ్రి. అట్లాంటి ఆమె రక్షకుడిని చూచి ఆనందించిందయ్యా. నిన్ను చూచి మేము ఆనందం కలిగి ఉండాలి, అనేకులకు ఆనందాన్ని పంచాలి. సహాయం చేయి. ఈ దినాన్న విత్తబడిన వాక్యాన్ని ముద్ర వేయండి, వాక్యాన్ని ఫలాలు ఇవ్వండి. నాణ్యమైన వారిని మా మధ్య లేపండి. ఏ శ్రమను అడుగుతున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. షీట్ 2లో 12. షీట్ 2 12. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా, తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి మంచి కాపరివై నాకై ప్రాణమిచ్చితివి. ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై, ఏమివ్వగలను నీ ఎనలేని ప్రేమకై. విరిగి నలిగిన హృదయమేనే నార్పింతును, విరిగి నలిగిన హృదయమేనే నార్పింతును. నా జీవం నా సర్వం నీవే దేవా, నా కొరకై బలి అయిన గొర్రె పిల్ల, నా కొరకై రానున్న ఓ మెస్సయ్యా. నా జీవం నా సర్వం నీవే దేవా. ఆయనే జీవం సర్వం. ఆ ప్రభుని నమ్ముదాం, ఆయన కొరకు బ్రతుకుదాం. వాక్యం విన్నాము, మన మధ్య అన్నాలు లేవాలి. ప్రభా, అన్నలాగా నన్ను చేయని అడుగుదాం. అన్నవలి నేను ఉండాలి, నీ కొరకు పని చేయాలని అడుగుదాం. యేసు ప్రభా,
మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి నీ వాక్కులను బట్టి వందనాలు. దేవాలయంలోకి మీరు తీసుకురాబడేటప్పటికే చిన్నవాడుగా పసి బాలుడుగా దేవాలయంలోకి తేబడినప్పుడు అన్న నీ మందిరంలో ఉంది. అప్పటికి 84 సంవత్సరాలుగా మెస్సియా కొరకు ఎదురు చూస్తూ కష్టములో ఉన్నవారిని, దుఃఖములో ఉన్నవారికి, బాధలో ఉన్నవారికి, అక్కర్లో ఉన్నవారికి, సమస్యలో ఉన్నవారికి తన వలే నిరాదరణ లేకుండా సమస్యలతో సతమతం అవుతున్న వారికి, భర్తను పోగొట్టుకుని దుఃఖములో ఉన్నవారికి ఉపవాసం ఉండి ప్రార్థించి సహాయపడిందయ్యా. మేము మా కుటుంబానికి మాకు సహాయపడుకుంటే ఉపయోగం లేదయ్యా. కష్టములో ఉన్న ఇతరులకు మేము సహాయపడగలిగిన వారిగా చేయి. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరించవు, వారి ప్రార్థన వైపు చెవియొగ్గుతావు అయ్యా. విధవరాండ్రను, తల్లిదండ్రులు లేని వారిని పరామర్శించడం మీరు ఆశించేది. నిజమైన భక్తి, నిష్కలంకమైన భక్తి. దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందుల్లో పరామర్శించటం అన్నావు ప్రభా. అలాంటి భక్తి మాకు ఇవ్వండి. వినటం కాదు, బ్రతకటం నేర్పండి. మా మధ్య అన్న లాంటి కష్టాలలో, దుఃఖములో, బాధలో ఉన్న వారిని ఓదార్చి వారికి సహాయపడగలిగిన అన్నలాంటి వారిని మా మధ్య లేపండి తండ్రి. లోకములో ఎంతమంది ఆదరణ లేక, సమాధానం లేక, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ చచ్చిపోతున్న వారు, ఆత్మహత్య చేసుకుంటున్న వారిని చూస్తున్నాం. వారికి సహాయపడగలిగిన వారిగా మమ్మల్ని అందరినీ చేయండి అయ్యా. మీరు అక్కడ బహు సమీపంగా ఉంటుండగా మీ కొరకు ఎదురు చూచువారిగా మమ్మల్ని చేయి. నీ మందిరం యొక్క విలువను గుర్తించడం మాకు నేర్పు. అలాగే అనారోగ్యంగా ఉన్నవారిని, బలహీనలైన వారిని స్వస్థపరచు. విన్న వాక్యము మాలో ముద్ర వేసి ఫలింపచేయి. యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రైన దేవుని దయ, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, అన్న ప్రవక్తిని అలాంటి ఆమెలాంటి భక్తి ప్రభు మనకిచ్చి మన జీవితం ద్వారా ప్రియ ప్రభువే ఆయన నామాన్ని మహిమపరచుకొనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.